బ్రేకింగ్ న్యూస్. ప్రవీణ్ పగడాల చనిపోయి ఇవాటికి 22 రోజులైంది. ప్రవీణ్ మృతిపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు స్పందించలేదు, జగన్ మాత్రం స్పందించలేదు. అయితే ప్రవీణ్ మరణానికి కారణం ఏంటని పోలీసులు సీసీ ఫుటేజ్తో సహా తేల్చారు. ప్రవీణ్ మరణానికి ఆయన యాక్సిడెంటే కారణమని, ఆయన మద్యాన్ని సేవించారు, ఆ తర్వాత ఆయనే ప్రమాదానికి గురి కావడంతో ఈ మరణం సంభవించిందని చెప్పారు. వేరే వెహికల్తో ఆయన బుల్లెట్ గుద్దలేదు అని కూడా చెప్పారు, ఆయన వెహికల్ ఢీ కొట్టలేదు అని కూడా చెప్పారు. కేవలం ఆయనే అదుపు తప్పి పడిపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని పోలీసులు వివరించారు. కానీ క్రిస్టియన్ సంఘాలు ఈ మరణాన్ని హత్యగానే ఇప్పటికీ చెప్తూ ఉన్నాయి. ఇటు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఈ మరణంపై రీపోస్ట్ మాటానికి డిమాండ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరు కూడా ఈ మరణంపై స్పందించలేదు. వైసీపీ నుంచి ఒక ట్వీట్ మాత్రం వచ్చింది. ప్రవీణ్ ఘటనపై ఒక ట్వీట్ వేసి వైసీపీ వదిలేసింది. ప్రవీణ్ది డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులు ధృవీకరించారు. ఆయన తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురై మరణించారని పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణం సంచలనంగా మారింది. కానీ వైసీపీ మాత్రం కేవలం ఒక ట్వీట్ వేసింది. 26వ తారీఖున వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ని మీరు చూడొచ్చు. మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ చేస్తున్నాం. పాస్టర్ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు బంధువుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు అంటూ 26వ తారీఖున ఒక ట్వీట్ మాత్రం వేశారు. 24వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణించారు. 25వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణ విషయం తెలిసింది. 26వ తారీఖున వైసీపీ ఈ ట్వీట్ వేసింది. ప్రవీణ్ పగడాల మరణించారు అని తెలిసిన వెంటనే ఆయన మరణించిన స్థితిని చూసి ఇది హత్య అంటూ క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కానీ వైసీపీ మాత్రం దీనిపై అనుమానాలు ఉన్నాయి, విచారణ జరపాలని క్రైస్తవ సంఘాలు కోరుతున్నారు అంటూ విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత నుంచి వైసీపీ ఏ విధంగానూ ఈ మరణంపై స్పందించలేదు. కానీ ఇప్పటికీ కేఏ పాల్ స్పందించారు, ఇది హత్య అని అంటూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇది హత్య అంటూ ఉన్నారు. కానీ వైసీపీ నేతలు ఎవరు కూడా దీనిపై స్పందించకపోవడంతో ఎందుకు వైసీపీ ఈ విషయంలో, ఈ మరణం విషయంలో సైలెంట్గా ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ప్రవీణ్ మరణంపై ఇన్ని ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దీన్ని యాక్సిడెంట్గా ధృవీకరించారు. కానీ వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా రాలేదు. 26వ తారీఖున ఒక ట్వీట్ తప్ప. దీనికి కారణం ఏంటి? ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? రోహిత్, ఏదైతే క్రైస్తవ వర్తమానికులు పాస్టర్ ప్రవీణ్ పగడాలైతే చనిపోయి ఇప్పటికి 22 రోజులు పూర్తవుతున్న పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఈ ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కు చెందినటువంటి ప్రముఖ క్రైస్తవ వర్తమానికులుగా చెప్పుకొస్తుందా ఈయనైతే ఎంతో పేరు ఉన్నటువంటి పాస్టర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక క్రైస్తవ సంఘాలకి ఆ డిబేట్ లో పాల్గొనడమే కాకుండా ఆయన ఒక క్రైస్తవ వర్తమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అటువంటి ఆయన చనిపోయి 22 రోజులు పూర్తయిన తెలుగు రాష్ట్రాలలో పాటు క్రైస్తవ సంఘాలు ఆందోళన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనికి సంబంధించిన ఆయన మృతి ఇప్పుడు పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి 3 వారాలు మొత్తం దీనిపై మొత్తం అన్ని కూడా పరిశీలించారు. అన్ని కూడా కోణాల్లో కూడా విచారణ అయితే చేపట్టారు. సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించి పోలీసులు ఎట్టకేలకైతే దీన్ని ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ గా డంక్ అండ్ డ్రైవ్ గా ఒక నిర్ధారణకి వచ్చి దీన్నే ఐజీ అశోక్ కుమార్ కూడా మీడియా ముఖంగా కూడా తెలియపరిచి ఈ కేసును అయితే అప్పటితో క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 22 రోజుల పాటు కూడా అనేక ఆందోళనలు నెలకొన్నాయి. క్రైస్తవ సంఘాలు నిరసనలు తెలియజేస్తారు. క్రైస్తవ లోకం మొత్తం అంతా కూడా ఎలుగెత్తి ఈయన మృతి ప్రీ ప్లాన్ గా మర్డర్ అంటూ కూడా ఇది హత్య అంటూ కూడా రకరకాల ఆరోపణలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక అన్ని పార్టీలు కూడా అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన అధికార పార్టీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి ఇప్పటికీ 22 రోజులైంది. ప్రవీణ్ పగడాల మరణానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్తో సహా వివరించారు. పోలీసులు ఈ వివరాలు వెల్లడించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్,
సీసీ ఫుటేజ్ వీటన్నిటిని దగ్గర పెట్టుకుని పోలీసులు ఇది ప్రమాదంతో సంభవించిన మరణం అని పోలీసులు చెప్తున్నప్పటికీ క్రైస్తవ సంఘాలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రవీణ్ మరణంపై ఇటు చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, అటు లోకేష్ కూడా స్పందించారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ మాత్రమే వచ్చింది 26వ తారీఖున. వైసీపీ నేతలు ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదు అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ నేతలు స్పందించకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులోనే ఉన్నారు. ప్రకాష్, వైసీపీ నేతలు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఎవరైనా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారా, లేదా పోలీసులు అన్నదాంతో వైసీపీ నేతలు ధృవీకరిస్తూ ఉన్నారా? ఒక ట్వీట్ తప్ప ఇంకేమీ కూడా రాలేదు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం లాంటివి కూడా అక్కడ చోటు చేసుకోలేదు. సో ఏదంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి 22 రోజులు పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఇది సుదీర్ఘంగా కూడా విచారణ అయితే చేపట్టిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ప్రధానంగా చూసుకుంటే 3 వారాల పాటు కూడా పోలీసులు 4 బృందాలుగా పర్యటించారు. ఈ యొక్క ఘటనపై పూర్తి విచారణ అయితే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు పోలీసుల దీన్ని అతను సెల్ఫ్ యాక్సిడెంట్ గాని ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ గాని చేసిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఒక నిర్ధారణకు రావడం, దీన్ని మీడియా ముఖంగా కూడా ఐజీ అశోక్ కుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ అనేక అనుమానాలు ఉన్నాయని, ఎవరైనా సరే ఆధారాలు ఉంటే మాత్రం తీసుకురావాలంటే కూడా సమయం ఇచ్చిన పరిస్థితి అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరు ఎటువంటి ఆధారాలు కూడా చూపించకపోవడంతో ఇది చివరికి పోలీసులు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫ్ యాక్సిడెంట్ గా చూపించిన పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీ ఏదైతే కూటమి కూడా దీనిపై విచారణ చేపడతామంటూ కూడా మొదటి నుంచి కూడా దీనిపై పోలీసులతో పాటు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. లోకేష్ కూడా ట్వీట్ చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు తెలుసుకుని ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి, సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం టీడీపీ కూటమి నుంచి అయితే ఏ విధంగా దాన్ని అయితే దర్యాప్తు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆందోళన మొదటి నుంచి తెలిసిందే. పాస్టర్ ప్రవీణ్ సంబంధించింది ప్రకాష్, వైసీపీ నుంచి సరైన రియాక్షన్ రాలేదు అనే చర్చ జరుగుతుంది. వైసీపీ నుంచి సరైన రియాక్షన్ రాకపోవడానికి కారణం ఏంటి? వైసీపీ నేతలు ఎవరు కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించలేదు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదే చర్చ అయితే ప్రధానంగా జరుగుతుందని చెప్పాలి. ఆయన పాస్టర్ ప్రవీణ్ చనిపోయి 22 రోజులు పూర్తవునా సరే, అలాగే ప్రధానంగా కూటమి పార్టీ నుంచి దీనిపై మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే చేస్తామని పక్కన చెప్పుకొచ్చినా, మరో పక్కన సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు తెలిపాయి. దీనిపై విచారణ అయితే చేపట్టాలంటూ కూడా వాళ్ళ చెప్పిన నేపథ్యంలో వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడమే అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదట్లో ఏదైతే 24వ తారీఖున చనిపోయారు, 25వ తారీఖున తెలిసింది మొత్తం అందరూ కూడా ఇతను పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ వర్తమానికుడు చనిపోయాడని తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కేవలం వైసీపీ పార్టీ నుంచి భారీ ఎత్తున రియాక్షన్ ఉంటుంది. అలాగే దీని మీద పూర్తి మద్దతు తెలుపుతారు. దీని మీద అయితే అప్పుడు క్రైస్తవ సంఘాలకు అండగా ఉంటాయని కూడా అందరూ కూడా భావించారు. కానీ కేవలం 26వ తారీఖున వైసీపీ అఫీషియల్ అకౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ధైర్యం కలిగించాలని, దీనిపై పూర్తి ఏదైతే జరిగినటువంటి దానిపై పూర్తి విచారణ చేయాలంటూ కూడా కేవలం 26వ తారీఖున మాత్రమే పోస్ట్ పెట్టి వదిలేసిన పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగానూ కూడా ఒక వైసీపీ నాయకులు కూడా ఎవరు కూడా వచ్చి ముందుకొచ్చి దీనిపై నిలబడి అండగా ఉంటానని కూడా ఎవరు కూడా చెప్పిన పరిస్థితి లేదు. దీనిపై అనుమానాలు ఉన్నాయని కూడా వైసీపీ నుంచి ఎటువంటి వాయిస్ కూడా వినిపించలేదు. కానీ కేవలం 26వ తారీఖున పోస్ట్ పెట్టి వదిలేశారు. మరో పక్కన గతం జరిగిన ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి వెళ్లి పరామర్శిస్తారని కూడా ప్రచారం వచ్చింది. కానీ దీనిపై ఎటువంటి రియాక్షన్ కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతోనే క్రైస్తవ సంఘాల్లో అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దీన్ని బైక్ ప్రమాదంగా గుర్తించిన అధికారులు చెప్పిన నేపథ్యంలో మరి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా రాకపోవడమే ఆ క్రైస్తవ సంఘాల్లో మరి ఇటువంటి అనుమానాలకైతే తావుతీస్తుందని చెప్పాలి. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా తెలిసిన మొదటి నుంచి ఆయన కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ పూర్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. కానీ వైసీపీ ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే వైసీపీ నేతల్లో ఈ మరణం గురించి ఎటువంటి అనుమానం లేదు అని అనుకోవాలా? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఇది 2 మతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని నేపథ్యంలో వైసీపీ సైలెంట్ గా దీన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే అతను
ప్రమాదవశాత్తు చనిపోయారో లేదా హత్య అనేది కూడా వాళ్ళకు కూడా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం స్థానిక మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ కేవలం మార్గాన్ని భరత్ మాత్రమే అక్కడ రావడం, వాళ్ళకి క్రైస్తవులకు అందరూ కూడా దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రమాదమా కాదే వెంటనే తేల్చాలంటే కూడా కేవలం ఆ రోజు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత నుంచి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో దీనిపై దీనిపై వాళ్ళు ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మొదట్లో అన్ని కూడా రైట్ ప్రకాష్, ప్రవీణ్ ఘటనపై ఇందువరకు వైసీపీ సరిగా స్పందించలేదు అనే చర్చ జరుగుతుంది. ప్రవీణ్ మరణించి 22 రోజులైంది. పోలీసులు ప్రవీణ్ మరణానికి కారణం సెల్ఫ్ యాక్సిడెంట్ అని తేల్చేశారు. కానీ ఇప్పటికీ కొంతమంది వివిధ రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఇది మరణం యాక్సిడెంట్ ద్వారా సంభవించిన మరణం, సెల్ఫ్ యాక్సిడెంట్ అంటే నమ్మలేకపోతున్నాం, మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అటు కేఏ పాల్ అంటున్నారు, ఇటు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక ట్వీట్ మాత్రమే వేసింది. సరైన విచారణకు డిమాండ్ చేస్తున్నాము అని. అటు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఎటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేయకపోవడంతో క్రైస్తవ సంఘాలు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం జగన్ ఎందుకు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించలేదు అనే విషయంపై చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు దీనిపైన స్పందించారు, మంత్రి లోకేష్ కూడా దీనిపైన స్పందించారు. కానీ మాజీ సీఎం జగన్ ఎందుకు దీనిపైన స్పందించలేదు అనే విషయంపై చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.